ట్రావిస్ హెడేక్గా మారతాడా లేదా? బికాజ్ ఇందాక ఆశించినట్టుగా వరల్డ్ కప్లో వెళ్తూ ఒక మంచి నాక్ ఆడాడు. బట్ రీసెంట్ ఫామ్ అంత గొప్పగా లేదు. లాస్ట్ టైం కూడా కొంచెం సార్ట్ అవుట్ చేశారు అనిపించింది. బట్ ఈసారి హెడేక్గా మారతాడా లేదా? అగైన్ గట్ ఫీల్. అంటే మీరు 2024లో ఏది చేశారో దాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకనంటే అప్పుడు అభిషేక్ శర్మ అప్పుడే రావటం, ట్రావిస్ హెడ్ అప్పుడే రావటం ఉన్నారు కాదనట్ల. కానీ వీళ్ళు విశ్వరూపం అప్పుడే చూపించారు. వీళ్ళ గురించి ఎక్కువ అంతమందికి క్లారిటీగా తెలియదు. ఇప్పుడు మీరు వరల్డ్ కప్కి వచ్చే పాటికి చూస్తే ఫీల్డ్ పెడుతున్నారు, ఫీల్డ్కి తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నారు. సేమ్ థింగ్ ఇవాళ వరల్డ్ క్రికెట్లో వీడియో అనలిస్టులు వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారో మనకు తెలుసు. సో కాబట్టి దానికి తగ్గట్టు వస్తారు. వీళ్ళు దానికి తగ్గట్టు కౌంటర్ చేయగలిగితే దెన్ దే విల్ బి సక్సెస్ఫుల్. అదర్వైజ్ నాకు తెలిసి అయితే అదే ప్యాటర్న్లో ఆడతాం మేము 300 ఎరగదీస్తాం అంటే నాకు తెలిసి అయితే దట్స్ నాట్ ఓకే, నాట్ పాసిబుల్. దానివల్ల టీం కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే టీమ్ ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ దీస్ ప్లేయర్స్. వీళ్ళు ఆ టోన్ సెట్ చేయాలి. సో రియలిస్టిక్గా ఉండి ప్లాన్స్ ప్రకారం వెళ్తే తప్పకుండా దే కెన్ డూ వెల్. లెట్స్ సీ అది వాళ్ళు కౌంటర్ అటాక్ ఎలా చేస్తారు బౌలర్స్ని, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి.